ప్రభు యొక్క వల్ల పాల్గొనడానికి ముందుగా లేఖన భాగాల ద్వారా మనం పరీక్షించుకొని ప్రభు యొక్క వల్ల యోగ్యంగా పాల్గొన్నట్టుగా ప్రభు మనందరికీ. Let us turn to Paul's epistle, 1 Corinthians chapter 10. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము. Let us read verse 1 to 1వ వచనం నుంచి and 5. 1వ వచనం నుంచి 5వ వచనం. Paul says in 1 Corinthians chapter 10 verse 1 to 5. Let us read all together. 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. Moreover, brethren, I do not want you to be unaware that all our fathers were under the cloud, all the masters of the sea, all were baptized into the Moses in the cloud and in the sea, all ate the same spiritual food, and all drank the same spiritual drink, for they drank of the spiritual rock before them, and the rock was Christ. But with most of them God was not well pleased, for their bodies were scattered in the wilderness. May God bless the portion and speak to every one of us and help us to correct ourselves and take part in the table worthily. చదవని లేని భాగం ప్రభు ఆశీర్వదించి మనంతా మాట్లాడి ప్రభు యొక్క వల్ల యోగ్యంగా పాల్పొందినట్టుగా మనకు సహాయపడును గాక. Once again, let us look unto God for His guidance. మరోసారి ప్రభు యొక్క సహాయం ప్రభు చూద్దాం. Almighty Father, thank for helping us to recollect and remember all the goodness and worship Thee and adore Thee and pray and glorify Thee name. ప్రేమలకి మరొకసారి గత సంవత్సరం అంతా మీరు చేసినటువంటి మరి మైలు బట్టి మంచిగా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్థితించడానికి ఆరాధించడానికి మా ప్రయత్నించిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, your goodness is so great to everyone, towards every one of us. ప్రభా, మాలో ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క మంచితనం ఎంతో గొప్పదిగా ఉంది ప్రభా. Your long suffering God. మీరు దీర్ఘ శాంతం గల దేవుడు. Your love was unchanged. ప్రభు, మీ ప్రేమ మారని ప్రేమ. And Lord, once again we worship Thee and adore Thee for all Thy Lord goodness you bestowed upon us. మరొకసారి ప్రభా, మా యొక్క మీ అందరికీ మీరు కుమరించిన ఆ ప్రేమ అంతటి బట్టి మంచితనం అంతటి బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. You save every one of us and helping us to move forward in Thy salvation. మాలో ప్రతి ఒక్కరిని రక్షించి ప్రభా, మీ యొక్క రక్షణ ఎదిగినట్టుగా మా అందరికీ సహాయపడుతున్నందుకు వందనాలు. Just because of your love and your long suffering, we are able to, Lord, move in this world, in such a terrible and sinful world. ప్రభా, కేవలం మీ యొక్క ప్రేమను బట్టి ఈ యొక్క పాపల దూషమైనటువంటి లోకంలో ప్రభా మేము జీవించగలుగుతున్నాం. You are our Ebenezer God. ప్రభా, మీరు మా ఎబెనేజర్ దేవుడై ఉన్నాడు. Once again we praise and worship the Lord. మరొకసారి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. As we gather out on the table and we are going to take part in the table, Lord, help us to examine our lives in the living word of God and take part in the table worthily. ప్రభా, మరొకసారి మీ యొక్క బల చుట్టూ చేస్తుండగా ప్రభా, మీ యొక్క జీవితంలో వాక్యం ద్వారా ప్రభా మేము సరైనటువంటి విధానంలో మీ యొక్క వాక్యం ద్వారా పరీక్షించుకోవడానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. Lord, help everyone to take part worthily. Lord, protect from them taking part in the table as a ritual. ప్రభా, మరి ఎవరు కూడా ఆచరణగా పాల్పొందకుండా ప్రభా యోగ్యంగా పాల్పొందడానికి మాకు ప్రతి ఒక్కరికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. We bring ourselves and springing power of Thy precious blood. Please cleanse us and use us for Thy glory. మమ్మల్ని మీ అమూల్యమైన రక్తపోషణ తెచ్చుకుంటగా మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Lord, correct every one of us. మాలో ప్రతి ఒక్కరిని కూడా క్రమపరచమని Lord, ప్రార్థిస్తున్నాం. encourage us, Lord. మమ్మల్ని ప్రోత్సాహపరచమని ప్రార్థిస్తున్నాం. Revive us, Lord. మమ్మల్ని జీవింపజేయండి. So that we may walk out of this place in a loving in a holy manner. ప్రభా, ఎంతో పరిశుద్ధమైనటువంటి విధానంలో ఈ స్థలం నుంచి మేము బయటికి వెళ్ళినట్టుగా మాకు సహాయపడండి. And we may be great testimony for Thy name. మీ యొక్క నామనిమిత్తమైనటువంటి గొప్ప సాక్షిగా మేము ఉన్నట్టుగా So that we may సహాయపడండి. live a victorious life in this world. ఈ యొక్క లోకంలో మేము విజయవంతమైన జీవితం జీవించడానికి మాకు We may bring సహాయపడండి. great glory to Thy name in the next year, this year. ప్రభా, ఈ యొక్క సంవత్సరం అంతట్లో మీ నామానికి గొప్ప మహిమను మేము కలుగజేయనట్టుగా సహాయం చేయమని We ప్రార్థిస్తున్నాం. bind all the works of Satan in the mighty name of Lord Jesus Christ. యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామములో అందరి శక్తులను కూడా బంధించి పాల్గొంటున్నాం. We ask all this in the mighty name and Lord, in the name of Lord and Savior Jesus Christ. ఇతనికి మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. As Paul has written to Corinthians chapter 10 verse 1 to 5. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రికలో 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు రాసిన సంగతి. The Israelites they were chosen people. ఇశ్రాయేలు ప్రజలు ఏర్పరచుకున్న ప్రజలు. God loved them so much. దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. And He loved Abraham, and through him He had chosen all these
his children. మరి దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని ఆయన ద్వారా వీరందరినీ కూడా ప్రేమించాడు. And he looked at them when they were in great slavery in Egypt. వారు ఐగుప్తులో గొప్ప బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారి మీద దృష్టి ఉంచాడు. He delivered them from such a terrible bondage. అటువంటి గొప్ప బానిసత్వంలో నుంచి దేవుడు వారిని విడిపించాడు. And he promised them that he will lead them into the promised land. వారిని వాగ్దాన దేశంలోకి నడిపిస్తానటువంటి వాగ్దానాన్ని దేవుడు వారికి చేశాడు. God had plans, great plans towards them. కాబట్టి వారి పట్ల దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. He appointed the great man of God Moses for them. గొప్ప దేవుడైనటువంటి మోషేను వారి నిమిత్తమై దేవుడు He ఏర్పరిచాడు. appointed Joshua for them. వారి వరకు యెహోషువను ఏర్పరిచాడు. God did everything that so that they may be blessed and they may enter into the promised land. వారు ఆశీర్వదించబడి వాగ్దాన దేశంలో మరి ప్రవేశపెట్టబడడానికి ప్రతి విధమైనటువంటి ఏర్పాట్లు ప్రభు చేశాడు. But the sorrowful thing was అయితే దుఃఖకరమైన విషయం ఏంటంటే they failed to enter into the promised land. వారి యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించడంలో తప్పిపోయారు. God has rendered them all his guidance and leading for them. మరి దేవుడు ప్రతి విధమైనటువంటి నడిపింపును వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. He has given them great promises. వారికి గొప్ప వాగ్దానాలను ప్రభు He అనుగ్రహించాడు. answered their prayer. వారి యొక్క ప్రార్థనలకు He దేవుడు met all their needs వారి ప్రతి ఒక్క అక్కర్ను in a తీర్చాడు. wonderful way. ఎంతో అద్భుతమైన విధానంలో తీర్చాడు. But why they could not make it? అయితే ఎందుకు వారు ప్రవేశించలేకపోయారు? Why their body is scattered in the wilderness? ఎందుకు వారి యొక్క మరి శరీరంలో అరణ్యంలో రాలిపోయాయి? Why their lives ended in such a sorrowful way? ఎందుకు అంత దుఃఖకరమైన విధానంలో వారి జీవితాలు ముగించబడ్డాయి? Dear persons, we need to know the answer for this question. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకి కూడా మనం జవాబు పొందుకోవాలి. Then we can also examine our life. అప్పుడు మాత్రమే మన జీవితాలు కూడా మనం పరీక్షించుకోగలుగుతాం. And we may not fall in such a foolishness. మనం అటువంటి బుద్ధిహీనతలో పడిపోకుండా మనకు That's why Paul has written in 1 Corinthians chapter 11. అందుకే మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఈ విధంగా రాశాడు. Let us turn 1 Corinthians చూడండి మొదటి కొరింథీ chapter 10 verse 11. 10వ అధ్యాయము 11వ And వచనం. all these things happened to them as examples, and they were written for our admonition, upon whom the ends of the ages have come. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. So these things happen in their lives so that we may have admonition and we may correct ourselves. We may not fall into the same terrible wretchedness. కాబట్టి అదే విధమైనటువంటి భయంకరమైన పాపాలు మనం పడిపోకుండా మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలన్నీ కూడా గ్రంథంలో రాయబడ్డాయి. So let us try to understand the answers for these questions. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలకు మనం జవాబు పొందడానికి మనం ప్రయత్నిద్దాం. Why the Israelites could not make it? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ప్రవేశించలేకపోయారు? Why their bodies scattered in the wilderness? ఎందుకు వారు అరణ్యంలో రాలిపోయారు? Even though God has done so many things towards them, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు దేవుడు వారి పట్ల చేసినప్పటికీ కూడా even though the mighty hand of God was with them, why they could not? They failed in their life. దేవుని యొక్క బలమైన హస్తం వారికి తోడుగా ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఎందుకు వారు తప్పిపోయారు? I would like to bring to your notice 5 important answers for these things, 5 important reasons. మరి 5 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను మేము ముందు పెట్టాలని కోరుతున్నాను. The first thing, let us turn to book of Exodus chapter 14. చూడండి మొట్టమొదటిగా నిర్గమకాండము 14వ అధ్యాయంలో Let us read verse 10 and 11. చూడండి 10, 11 వచనాలు. Book of Exodus chapter 14 verse 10 and 11. Let us read all together. నిర్గమకాండము 14వ అధ్యాయము 10, 11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. And when Pharaoh came near, the children of Israel lifted their eyes, and behold, the Egyptians marched up to them. So they were very afraid. And the children of Israel cried out to them. Then they said to Moses, because there were no graves in Egypt, have you taken us away to die in the wilderness? Here we can see the words of Israelites. They spoke with Moses. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోషేతో మాట్లాడిన మాటలు కనబడుతున్నాయి. In these words we can understand one important reason why they could not enter into the promised land. ఈ యొక్క మాటల్లో వారు ఎందుకు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం If కనబడుతుంది. they want to say they feared to Pharaoh more than God. క్లుప్తంగా చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా వారు ఫరోకే భయపడ్డారు. So they did not understand how powerful God was. మరి దేవుడు ఎంత బలమైనటువంటి దేవుడు, శక్తివంతమైన దేవుడు వారు How గ్రహించలేకపోయారు. mighty way He has delivered them from the hand of Egypt. మరి ఐగుప్తు యొక్క హస్తాల నుంచి ఎంత శక్తివంతమైనటువంటి విధానంలో దేవుడు వారిని విడిపించడం With their గ్రహించలేకపోయారు. own eyes they saw how God subdued the power of Pharaoh. వారి యొక్క సొంత కన్నులతోనే ఏ విధంగా ఫరోను దేవుడు అణిచివేశాడో చూశారు.
how he was defeated by the power of God, they saw with their own eyes. మరి ఏ విధంగా దేవుని యొక్క శక్తి చేత వారు ఓడింపబడ్డారో వారి కళ్ళతో But they did not చూశారు. comprehend the power of God. అయితే దేవుని యొక్క శక్తిని వారు ఏమాత్రం That's why గ్రహించలేకపోయారు. instead of fear to God, they fear more, fear to Pharaoh more. అందునిమిత్తమే దేవునికి భయపడడానికి బదులుగా ఫరోకే ఎక్కువగా భయపడ్డారు. Because they lost their faith towards God. ఎందుకనగా దేవుని యందు విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు.